ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారా? నేటి దేవుని మాట అనే శీర్షికకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ విధంగా మనందరం కూడా దేవుని వాక్యంతో కలుసుకోవడం చాలా రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. గొప్ప దేవుడిని బట్టి వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. బాగున్నారు కదా? దేవుని మహాకృప, దేవుని మహాదయ, ఆయన కనికరం రోజు వెంబడి రోజు ప్రతిరోజు మనల్ని కాచి కాపాడుతూ సంరక్షిస్తూ ఈ క్రొత్త దినాన్ని చూడడానికి దేవుడు మనకు కృప చూపించారు. మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృప వల్ల మాత్రమే అయ్యున్నాము కదా. దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హృదయ వాంఛలు తీర్చే దేవుడు. ఈరోజు అంశం ఏంటి అంటే హృదయ వాంఛలు తీర్చే దేవుడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 37వ దావీదు కీర్తన 4వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూసుకోండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని కీర్తనాకారుడు చాలా చక్కగా అనుభవపూర్వకంగా ఆయన రాస్తూ ఉన్నాడు. యెహోవాను బట్టి సంతోషిస్తే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడంట. హృదయ వాంఛలు అంటే అర్థం ఏంటి అంటే కోరికలు, హృదయంలో ఉండే కోరికలు. ఆ కోరికలు తీర్చబడాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే దేవుణ్ణి బట్టి మనం సంతోషించాలి. దేవుడైన యెహోవాను బట్టి దేవుడు ఏమై ఉన్నాడో, ఎట్టివాడో, ఏం చేయగలడో, ఆయన శక్తి ఏమిటో, ఆయన బలం ఏంటో, ఆయన యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకున్న వారమై ఆయన్ని బట్టి మనం సంతోషిస్తే తప్పకుండా మన హృదయ వాంఛలను తీరుస్తారని దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ వాక్యం చాలా విచిత్రంగా ఉంది కదా. మనం సంతోషించాలి అంటే, ఆనందించాలి అంటే మన యొక్క కోరికలు తీరినప్పుడే కదా మనం సంతోషించగలం. కోరికలు తీరకుండా, కోరికలు ఇంకా దేవుడు ఏమీ చేయకుండా మనం సంతోషించాలంటే కష్టం కదా. మనం ప్రార్థించింది దేవుడు చేసినప్పుడు, అందరూ మన మాట విన్నప్పుడు, లేకపోతే మనం ప్రతిదీ కోరుకున్నదల్లా మన చేతికి దొరికినప్పుడు అప్పుడు మనకు ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. అప్పుడు మనం దేవుడిని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. మా దేవుడు ఇలా చేశాడు, మా దేవుడు అలా చేశాడు అని దేవుడిని బట్టి మనం ఆనందిస్తాం. కానీ ఇక్కడ కీర్తనాకారుడు అలా చెప్పడం లేదు. మన హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే, మన కోరికలు తీర్చబడాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే మొదట ఆయన్ని బట్టి సంతోషించాలి. ఆయన్ని బట్టి సంతోషించగలిగితే తప్పకుండా మన కోరికలన్నీ దేవుడు తీరుస్తాడు. ఆయన ఎవరు, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏం చేస్తాడు, ఇవన్నీ మనకు అర్థమైతే మనకు తెలుసు ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు కదా. మరి అంత పరిశుద్ధుడైన దేవుడితో మనం అనుసంధానమైనప్పుడు, ఆయనతో మనం కలిసి ఉన్నప్పుడు ఆయనకి ఏది ఇష్టమో మనకు కూడా అదే ఇష్టమవుద్ది. ఆయన మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో అది మనకు చెబితే మనం కూడా అలా చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే దేవుడికి ఏది ఇష్టమో అదే మనం చేయడానికి ప్రయత్నిస్తాం కనుక మన జీవితాల్లో ఆ తప్పకుండా దేవుడు నెరవేరుస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. అక్కడ మనం చూడగలిగితే యోహాను సువార్త 15:7 వచనం చదివితే, నాయందు మీరును మీయందు నా మాటలను ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అని యోహాను గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు. నాయందు మీరు, మీయందు నా మాటలు ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇందులో అనుమానం ఏమీ లేదు. దేవుడు మనకి ఇవ్వాలి అనుకుంటున్నాడు, దేవుడు మనకు చెయ్యాలి అనుకుంటున్నాడు, మనకు అనుగ్రహం చూపించాలనుకుంటున్నాడు. ఆ అనుగ్రహాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయన యందు మనం ఉండాలంట, మన యందు ఆయన ఉండాలంట. ఉంటే అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి, తప్పకుండా నేను మీకు అది నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన మన యందు ఉండాలంటే మనం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఏ పాపము అంటకుండా జీవించగలిగితే ఆయన మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. తప్పకుండా మన జీవితాల్లో ఆయన తన కార్యాలు నెరవేరుస్తాడని మనకు అర్థమవుతుంది. ఇంకా మనం చూద్దామా, 145వ కీర్తన 19వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ కూడా కీర్తనాకారుడు ఏమని చెప్తాడంటే 145:19లో ఏమని చెబుతాడంటే, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును.
తన యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి కోరికలంట ఆయన తీరుస్తాడంట. వారి మొర్రలు ఆలకించి, అంటే వారి ప్రార్థనలు ఆలకించి వారిని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉంటారట. కాబట్టి ఆయన మన కోరికలు తీర్చాలి అంటే తప్పకుండా ఆయన యందు మనం భయము భక్తి కలిగి ఉంటే మన కోరికలు, మన వాంఛలు, మన యొక్క ఇష్టాలు దేవుడు నెరవేర్చడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మరి ఇంకా మనం చూద్దాం. 147వ కీర్తనలో మనం చూడగలిగితే 147వ కీర్తన 11వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఏమంటే దేవుడు మనల్ని దాని గురించి ఆనందించాలి. దేవుడు మన జీవితాల గురించి ఆనందించాలి. దేవుడు మన ప్రవర్తన గురించి ఆనందించాలి. దేవుడు మన తలంపుల గురించి, ఆలోచన గురించి, మన యొక్క యాటిట్యూడ్ గురించి దేవుడు ఆనందించగలిగితే తప్పకుండా మన జీవితంలో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో, మనం ఏది అడిగామో అది తప్పకుండా మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కోసం కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనకు చెప్పేది ఏంటి అంటే, యెహోవాను బట్టి సంతోషించండి. దేవుడు ఆనందించేలాగా, దేవుడు సంతోషపడేలాగా మన జీవితాలు ఉంచుకొని మనం ఆయన్ని అడిగితే తప్పకుండా మన కోరికలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దామా? కీర్తనల గ్రంథం 34వ దావీదు కీర్తన 11 నుంచి 14 వరకు మనం చదివితే అక్కడ భయభక్తులు అంటే ఏంటో కూడా చాలా చక్కగా కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. 34వ కీర్తన 11 నుంచి 14 వరకు నేను చదువుతాను, మీరు కూడా చూడండి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము. సమాధానము వెదకి దాని వెంటాడుము అని కీర్తనాకారుడే మళ్ళీ చెప్తూ ఉన్నాడు. పిల్లలారా, మీకు భయభక్తులు నేర్పిస్తాను, నా దగ్గరికి రండి. ఏంటంటే అవి చెప్తూ ఉన్నాడు. మీరు చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను భద్రం చేసుకోండి. ఈ రోజంతా కూడా మన నాలుకను ఆయన కంట్రోల్లో ఉంచుకోవాలి. మన ఎమోషన్స్ ఆయన కంట్రోల్లో ఉంచుకోవాలి. చాలాసార్లు మన ఉద్రేకాలు మనల్ని నీరసం అయిపోయేలాగా చేస్తూ ఉన్నాయి. ఉద్రేకాలకు గురి అయిపోతూ ఉన్నాం. ఈ రోజున ప్రభువుని అడుగుదాం. ప్రభువా, చెడ్డ మాటలు పలుకకుండా నా నాలుకను భద్రం చేయండి. కపటమైన మాటలు పలుకకుండా నా పెదవులను కాయండి. కీడు చేయడం మానేసి అందరికీ మేలు చేయడానికి ప్రయత్నం చేయండి. చేతనైనంత వరకు మనం ఎంతవరకు సహాయం చేయగలమో, అది ఇంటిలో కానీ, బయట కానీ, సంఘంలో కానీ, ఎక్కడైనా ఉద్యోగ స్థలాలలో కానీ, మన పనులలో మనం నమ్మకంగా ఉంటూ మనం చేయగలిగినంత పని మనం చేయగలిగితే, కీడు చేయడం మానేసి మేలు చేస్తే సమాధానం వెదకి దాన్ని వెంటాడాలి. సమాధానాన్ని వెదకాలంట, దాన్ని వెంటాడాలంటే సమాధానం దొరకదు. ఈ రోజున ఎవరితోనైనా సమాధానంగా ఉందామన్నా ఆ పరిస్థితులు అనుకూలంగా ఉండటం లేదు. కానీ సమాధానం వెదకి దాన్ని వెంటాడుతూ ఒకవేళ సమాధానానికి కర్తలిగా మనం ఉండగలిగితే, సమాధానం వచ్చేలాగా మన మాటలు, మన ప్రవర్తన ఉండగలిగితే తప్పకుండా అది దేవుని యందు భయము భక్తి అని ఇతను కీర్తనాకారుడు మనకి చెప్తూ ఉన్నాడు. భయము భక్తి కలిగి ఉంటే మన కోరికలన్నీ కూడా ఆయన తీరుస్తాడంట. ఎప్పుడైతే దేవుడు మన ప్రవర్తనను బట్టి ఆయన ఆనందిస్తాడో అప్పుడు మనకి ఏది ఇష్టమో అది ఆయన చేస్తాడు. చూద్దామా? ఆదికాండము 22వ అధ్యాయంలో మనకు తెలుసు. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద బలి అర్పించడానికి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ చెప్పాడు, అయ్యా నువ్వు తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద నీ ఒక్కగానొక కుమారుణ్ణి అప్పగించేసే అని చెప్తే 22వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతూ ఉన్నాను. తర్వాత 9వ వచనం, తర్వాత 12వ వచనం. ముందు 22:8 చదువుతూ ఉన్నాను, చూడండి. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనుడని చెప్పెను. అలాగూ వారిద్దరూ
కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. మోరియా పర్వతం దగ్గరకు వచ్చేశారు. ఒకగానొక కుమారుడైన ఇస్సాకును తీసుకొచ్చేశాడు. పనోళ్ళేమో కొండ దిగువన ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్తూ ఉంటే కుమారుడు అడిగాడు, నాన్న మనకి గొర్రెపిల్ల ఏది? అన్నీ ఉన్నాయి కానీ, నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఏది అని అడిగితే అబ్రహాము చెప్తూ ఉన్నాడు, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకుంటాడు అని చెప్తూ ఆ కుమారుని ధైర్యపరుస్తూ ఉన్నాడు. అసలు ఆలోచిస్తే అబ్రహాముకి ధైర్యం సరిపోవటం లేదు. ఎందుకు అంటే లేక పుట్టాడు, చాలా సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత పుట్టాడు. మరి లేక పుట్టిన ఈ వారసుడైన ఈ కుమారుణ్ణి తీసుకెళ్ళి దేవుడు బలి అర్పించేయమంటే రేపొద్దున నా సంగతి ఎలాగా? నా ముసలితనంలో ఎవరు చూస్తారు? నా కష్టాలు ఎవరు చూస్తారు? నాకు సంతోషాన్ని ఎవరిస్తారు? నా వారసత్వం ఎలాగ తరతరాలకి వ్యాపింపజేస్తుంది అని ఒకవేళ రకరకాల ఆలోచనలతో తన సతమతం అయిపోతూ తనే భయపడుతూ ఉండాలి. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే, అక్కడ నాకు చాలా నచ్చిన మాట ఏంటి అంటే 9వ అధ్యాయంలో 9వ మాటలో మనం చూస్తూ ఉన్నాం. అతడు బలిపీఠానికి కట్టెలు చక్కగా పేర్చాడంట. చాలా మంచి మాట. చక్కగా అంటే బలిపీఠం దగ్గర కట్టెలన్నీ తీసుకెళ్ళి బలిపీఠం కట్టిన తర్వాత ఆ కట్టెలన్నీ వరుసగా పెద్ద కర్ర తర్వాత చిన్న కర్ర తర్వాత మళ్ళీ పెద్ద కర్ర, అంటే అందంగా సంతోషంగా పేర్చగలిగాడు. సాధారణంగా మనసు బాగోపోతే మనం ఏ పని కూడా మంచిగా చేయలేము, గందరగోళం అయిపోతాం, అసలు టెన్షన్ అయిపోతూ ఉంటాం, కలవరపడిపోతూ ఉన్న హృదయాల్లో అసలు ఇలా చక్కగా పేర్చడం అంటే, చక్కగా పనిచేయడం అంటే చాలా కష్టం. కానీ ఇక్కడ అబ్రహాము మనసులో కలవరం లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. అతను కట్టెలన్నీ కూడా బలిపీఠానికి చక్కగా పేర్చాడంట. అతడు దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను నేను దేవుడికి బలి అర్పిస్తూ ఉన్నాను కాబట్టి నా జీవితం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి, ఏ చిన్న విషయంలో కూడా నేను పొరపాటు చేయకూడదు అని జాగ్రత్త కలిగిన వాడే చాలా చక్కగా కట్టెలన్నీ పేర్చి దేవుని నామానికి మహిమకరంగా అక్కడ ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని 12వ వచనంలో చూద్దాం ఒకసారి. 12వ వచనం చదువుతాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని ఆ యెహోవా దేవుడు అబ్రహాంతో చెప్తూ ఉన్నాడు. ఇందువలన నీవు దేవునికి భయపడేవాడవని నాకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఒక్కగానొక్క కుమారుడినైనా చంపేయడానికి బలి అర్పించడానికి సిద్ధపడ్డావు, కానీ నా ఆజ్ఞను పాటించకుండా ఉండడానికి నీవెంత మాత్రము నాకు భయపడి, నా ఆజ్ఞలకు భయపడి నువ్వు నీకు కష్టమైనా నీకు నష్టమైనా చేయడానికి ప్రయత్నం చేస్తావు. అందువలన నాకేం అర్థమవుతుందంటే, నాకు నిందు వలన నీవు దేవునికి భయపడేవాడవని నాకు అర్థమవుతుంది. అందుకనే చూసారా, దేవునికి భయపడే వాళ్ళ జీవితాల్లో, దేవునికి భయపడే వాళ్ళ హృదయాలలో హృదయం యొక్క వాంఛలను దేవుడు తీరుస్తాడంట. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. యెహోవాను బట్టి సంతోషించాడు. ముందుగానే ఇంకా ఏం జరగలేదు, పొట్టేళ్ళు రాలేదు, ఇంకా ఏమీ జరగలేదు, కానీ యెహోవా ఎవరై ఉన్నారో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏం చేస్తాడో, ఆయన సంగతి ఏంటో, ఆయన పరిస్థితులు ఏంటో, ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడో దేవుని గురించి పూర్తిగా అర్థం చేసుకున్నవాడే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు ఒకవేళ ఇస్సాకు బూడిదైపోయినా బలిపీఠం మీద అర్పించేసినా సరే బూడిదలో నుంచి కూడా నా దేవుడు లేపగలడు అనే విశ్వాసం కలిగిన వాడే ఆ పొట్టేలు రాకముందే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఏమనంటే యెహోవా ఈరే అని స్తుతిస్తూ ఉన్నాడు. 14వ వచనం చూస్తూ ఉన్నాం కదా. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టిన యెహోవా ఈరే అంటే మనకందరికీ
అందరికీ తెలుసు, దేవుడే చూసుకుంటాడు. చూసారా, దేవుడు తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. ఎందుకు అంటే వాళ్ళు దేవునికి భయపడతారు తప్ప పరిస్థితులకు భయపడరు, సమస్యలకు భయపడరు, కష్టాలకు భయపడరు, భవిష్యత్తు ఎలాగుంటుందని ఇంకా ఆలోచించరు. ఎందుకంటే నేను గొప్ప దేవుడిని కలిగి ఉన్నాను, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక నా పక్షంగా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అని విశ్వాసముతో వాళ్ళ పని చేస్తారు. దేవుని ఆజ్ఞలు పాటించడానికి ఉపక్రమిస్తారు తప్ప లోక సంబంధమైన వాటికి భయపడకుండా, వాళ్ళ ప్రవర్తన పాడవకుండా వాళ్ళ పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రోజున మనం అలా ఉండగలిగితే మన జీవితాల్లో కూడా మనం కూడా అబ్రహాములాగా చెప్పగలం, యెహోవా ఈరే, దేవుడే చూచుకుంటాడు. ఈరోజు ఏ ప్రమాదం పొంచి ఉందో, ఈరోజు ఏ కష్టం పొంచి ఉందో, ఏ సమస్య పొంచి ఉందో, ఏ శోధన పొంచి ఉందో, ఒకవేళ ఎలాంటి అనారోగ్యాలు పొంచి ఉన్నాయో వాటన్నిటిని గురించి మనం చెప్పగలగాలి. వాటన్నిటి మధ్యలో మనం ఉన్నప్పుడు, వాటన్నిటి మధ్యలోనే సతమతం అయిపోతూ ఉన్నప్పుడు అబ్రహాములాగా మనం కూడా చెప్పగలగాలి, నా దేవుడు చూచుకుంటాడు అని. యెహోవాను బట్టి అంటే నా దేవుడు చూచుకునేవాడు సుమ, నా దేవుడు కార్యాలు చేసేవాడు, నా దేవుడు అద్భుతాలు చేసేవాడు. చూసారా, ఆ రోజున దేవుడు మోరియా పర్వతం దగ్గర ఒక పొట్టేలును పంపించి ఇస్సాకుకు బదులుగా పొట్టేలును అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి భయపడే వాళ్ళ జీవితాల్లో దేవుడు తన కోరికను నెరవేర్చే దేవుడై ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. యెహోవాను బట్టి సంతోషించాలి. దేవుడు ఏమై ఉన్నాడో, ఎలాంటి వాడో, దేవుడు గొప్పతనం ఏంటో, ఆ దేవుడిని కలిగి ఉండడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో, ఆ దేవుని చిత్తమేంటో మనం తెలుసుకున్న వారమై మనము దేవుణ్ణి బట్టి ఆనందించగలిగితే తప్పకుండా మన జీవితాలలో దేవుడు తన కార్యాన్ని సంపూర్ణంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఇంకా మనం చూద్దామా, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం మనకు తెలుసు. ఒక్కసారి ఆ మాట కూడా మనం చదువుదాం. 1వ అధ్యాయము 18వ వచనం గనుక మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందును గాక. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను. మనకందరికీ తెలుసు, హన్నా దేవుని మందిరానికి వెళ్ళింది. నాకు ఒక్కగానొక్క మగబిడ్డనిస్తే నీకు మొక్కుబడి చేస్తాను, నాకు దయచేయి నాయన అని ఏడ్చింది, గగ్గోలు పెట్టింది. మందిరానికి వెళ్ళకముందైతే భోజనం చేసేది కాదు, మందిరానికి వెళ్ళకముందైతే అస్తమాను ఏడుస్తూ ఉండేది, అస్తమాను దిగులుతో ఉండేది, చిందరవందరగా తన ప్రవర్తన ఉండేది, అసలు కలవరంతో ఉండేది. అందుకనే పెనిన్న మాటలకు బాధపడిపోతూ, పెనిన్న విసుగులకి ఒకవేళ మనస్సులో గాయపడిపోతూ చాలా వేదన చెందుతూ ఉండేది. కానీ మందిరం నుంచి వచ్చేసిన తర్వాత ఏలీ ఒక మాట చెప్పారు, ఆ ప్రధాన యాజకుడు ఒక మాట చెప్పిన తర్వాత ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే, నాట నుండి ఆమె ఏడవడం మానేసిందంట, ఆనందంగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం లేకపోలేదు, ఎందుకంటే నా దేవుడు మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు అని దేవుణ్ణి బట్టి సంతోషించింది. వెంటనే ఏమీ జరిగిపోలేదు, కానీ ఎప్పుడైతే దేవుణ్ణి బట్టి సంతోషించింది, అంత మాత్రమే కాదు, రాట నుండి భోజనం చేస్తుందంట, అందరితో ఆనందంగా సంతోషంగా. నాకు అనిపిస్తూ ఉంటుంది, హన్నా మారింది కానీ పెనిన్నా మారలేదు. పెనిన్న అప్పుడు ఇంతకుముందు ఎలాగ విసిగించిందో ఇప్పుడు కూడా అలాగే విసిగిస్తుంది, ఇప్పుడు కూడా అలాగే బాధపడుతుంది, ఇప్పుడు కూడా మనసును అలాగే గాయపడుతుంది. అలాంటి పరిస్థితుల మధ్యలో హన్నా ఇంతకుముందు అయితే అలిగేది, కోపపడేది, బాధపడేది, చిందరవందరగా తన జీవితాన్ని చేసుకునేది. కానీ ఇప్పుడు పెనిన్నాకు భయపడట్లేదు, కానీ దేవునికి భయపడి నా దేవుడు చేయగలడు, నా దేవుడు చేస్తాడు, నా దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు అని సంతోషంతో, ఆనందంతో తన జీవితాన్ని వెళ్ళబుచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులారా, మన దేవుని పిల్లలారా, మందిరానికి వెళ్ళొచ్చిన తర్వాత తన ప్రవర్తన మారిపోయింది. మందిరంలో వాక్యం విన్నాక, మందిరంలో దైవజనుడు చెప్పిన తర్వాత, మందిరానికి వెళ్ళకముందేమో ఏడుస్తూ ఉండేది, మందిరం నుంచి వచ్చిన తర్వాత
తర్వాత ఏమో ఆనందంగా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంది. ఎందుకు అంటే యెహోవాను బట్టి సంతోషం. నాకు మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. నాకు మాట ఇచ్చాడు అంటే, వాగ్దానం చేశాడు అంటే తప్పకుండా నా కోరిక తీరుస్తాడు. కాబట్టి నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతకు ముందులాగా ఏడ్చి, ఇంతకు ముందులాగా బెంగపడి, ఇంతకు ముందులాగా భయపడిపోయి ఇక వద్దు. ఒకవేళ పెనిన్నా ఇంతకుముందైతే పెనిన్నతో దెబ్బలాడేదేమో కానీ ఇప్పుడైతే పెనిన్నతో కలిసిమెలిసి ఉండడానికి, సమాధానము వెదకి దాన్ని వెంటాడడానికి తన ప్రయత్నం చేస్తూ ఉంది. దేవుడు తన హన్నా ప్రవర్తనను చూశాడు, హన్నా జీవితాన్ని చూశాడు, హన్నా భయభక్తులు చూశాడు. నేను అనుకుంటాను వెంటనే దేవుడు కనికరించి ఆమెని జ్ఞాపకం చేసుకొని ఆమె జీవితంలో సమూయేలును అనుగ్రహించాడు. అంత మాత్రమే కదా, తర్వాత కూడా కుమారులని కుమార్తెలని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి బట్టి సంతోషించి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఏమై ఉన్నాడో ఆయనను బట్టి మనం ఆనందించగలిగితే, హన్నా ఎలాగైతే ఆనందించిందో, అబ్రహాము ఎలాగైతే ఆనందించారో, మన జీవితాల్లో కూడా దేవుడు తన కోరికను, వాళ్ళ కోరికలు నెరవేర్చినట్లుగా మన కోరిక కూడా దేవుడు తీర్చగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చదివితే ఇక్కడ కూడా ఒక్కసారి చూస్తారా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25, 26 నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనును, అందరి బంధకములు ఊడను. మనకు తెలుసు ఫిలిప్పి చెరసాలలో వీళ్ళందరూ కూడా పౌలు శీలను పట్టుకొని అన్యాయంగా దెబ్బలు కొట్టి బొండలకు బిగించి చెరసాలలో ఉంచినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి, పౌలు శీల దైవజనుడు ఇద్దరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. సాధారణంగా పాటలు ఎప్పుడు వస్తాయి? సంతోషం ఉన్నప్పుడే పాటలు వస్తాయి కదా. ఎవరికైనా సంతోషము కలిగినా వాడు కీర్తనలు పాడవలనని యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా. కానీ వీళ్ళకి సంతోషంగా ఉండడానికి వాళ్ళ చుట్టూ గాయాలు ఉన్నాయి, వాళ్ళ రక్తాలు గారుతూ ఉన్నాయి, వాళ్ళు బొండలేసి బిగించారు. కనీసం చప్పట్లు కొట్టడానికి కూడా చేతులు కూడా రెండు దగ్గరికి తీసుకోవడానికి అనుకూలతే లేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో, ఆ చీకటి కొట్టులో, ఆ బంధకాల మధ్యలో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ పాడుతూ ఉన్నారంట. మధ్యరాత్రి వేళ భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు అదిరిపోయి, బంధకాలన్నీ ఊడిపోయినాయి. ఖైదీలందరూ పాటలు వింటూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడికి పారిపోకుండా అక్కడ చక్కగా పాటలు వింటూ వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందిస్తూ ఉన్నారేమో. ఇదంతా జరగడానికి కారణం ఏంటి అంటే, పౌలు శీల తమ గాయాలు చూసుకోలేదు, తమ పరిస్థితులు చూసుకోలేదు, రక్తాలు చూసుకోలేదు, తమ సమస్య చూసుకోలేదు. కానీ ఏ దేవుడు మమ్మల్ని పిలిచాడో, ఏ దేవుడు సేవకు పిలిచాడో ఆ దేవుడు నమ్మదగిన వాడును, ఆ దేవుడు తప్పకుండా విడిపిస్తాడు, ఆ దేవుడు తప్పకుండా నడిపిస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడు ఏమై ఉన్నాడో ఆయనను బట్టి ఆయన్ని ఆరాధిస్తూ ఉండగా, ఆరాధనలు పైకి వెళుతూ ఉంటే ఆ దేవుడు ఆశీర్వాదాల కిందకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందరి బంధకాలు ఊడిపోయి, ఏ చెరసాల అధికారి అయితే వాళ్ళకు బొండలేసి బిగించాడో ఆయనే గాయాలు కడిగారు, ఆయనే ఆ బంధకాలన్నీ తీసి రాత్రంతా ఆ రాత్రి భోజనం పెట్టి వారి దగ్గర ఆ బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు శీల టార్గెట్ ఒకటే, ఎలాగైనా ఒక్క ఆత్మైనా ప్రభు దగ్గరికి రావాలి అన్న టార్గెట్, ఎలాగైనా సంఘాలు కట్టాలి. దేవుడు ఇది చూశాడు. వెంటనే ఆ అద్భుతమైన కార్యం. ఎందుకంటే పౌలు శీల పరిస్థితులకు భయపడకుండా దేవుడికి భయపడ్డారు. పరిస్థితులను తిట్టుకోకుండా వాళ్ళ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకున్నారు. వెంటనే దేవుడు పౌలు శీల యొక్క ఆశని తీర్చినట్లుగా అక్కడ ఒక సంఘాన్ని దేవుడు తర్వాత దినాలలో కట్టినట్లుగా, ఫిలిప్పీ సంఘాన్ని కట్టినట్లుగా మనకి అర్థమవుతుంది. ఈ రోజున విశ్వాసులారా ధైర్యం తెచ్చుకుందాం, దేవుణ్ణి బట్టి సంతోషిద్దాం. దేవుణ్ణి బట్టి సంతోషిస్తే తప్పకుండా మన హృదయ వాంఛలు తీరుస్తాడు. దేవుణ్ణి బట్టి సంతోషించాలి అంటే దేవుడు అన్నీ చేశాక కాదు, దేవుడు ఇంకా మన జీవితంలో ఇంకా పరిస్థితులు మారకముందే దేవుణ్ణి మనం స్తుతించగలిగితే, దేవుణ్ణి మనం ఆరాధించగలిగితే తప్పకుండా మన జీవితాల్లో కూడా ఆయన తన కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. మనకు తెలుసు. ఒక్కసారి తీయండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం
17వ వచనం మనం చూడగలిగితే దానియేలు గ్రంథం అక్కడ కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మనకు తెలుసు. వాళ్ళని ఒక్కసారి చదువుకుందాం వాక్య భాగాన్ని. 3వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షించకపోయినా నీ ప్రతిమకు మేము మొక్కము అని షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తెగేసి చెప్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏమంటున్నారంటే మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి తప్పించడానికి సమర్థుడు. ఎందుకంటే వాడు ఎదురుగుండా అగ్నిగుండం ఉంది, అగ్నిగుండంలో పడేస్తానంటున్నారు. ఆ బొమ్మకు మొక్కకపోతే, ఆ ప్రతిమకు రాజుగారి ప్రతిమకు మొక్కకపోతే చంపేస్తామంటున్నారు, ఇసిరేస్తామంటున్నారు. కానీ వాళ్ళు చెబుతున్న మాట ఒకటే, అయ్యా నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు జవాబు చెప్పాలనే చింత మాకు లేదు, కానీ మా దేవుడు అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి సమర్థుడు అని వాళ్ళు ఒప్పుకుంటూ ఉన్నారు. దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నారు. మా దేవుడు సమర్థుడు, మా దేవుడు చేతకానోడు కాదు, మా దేవుడు అసాధ్యాలను సాధ్యం చేసేవాడు, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు బలవంతుడు. అగ్ని కాదు, వాయువు కాదు, ప్రతి అగ్ని మీద, వాయువు మీద, పంచభూతాల మీద అధికారం కలిగినోడు మేము నమ్మిన మా దేవుడు అని వాళ్ళు చాలా ఘంటాపదంగా గట్టిగా ఒకవేళ బల్లగుద్ది చెప్తూ ఉన్నారేమో. ఏమని చెప్తున్నట్ట? మా దేవుడు సమర్థుడు. విశ్వాసులారా, ఈ రోజున మనం కూడా అలా చెప్పగలిగిన వారమై యెహోవాను బట్టి సంతోషిస్తే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. తర్వాత దినాలలో తర్వాత సంగతి మనకు తెలుసు. అగ్నిగుండములో నుంచి 4వ అగ్నిగుండములో నుంచి దేవుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలను బయటికి 4వ వ్యక్తిగా ఉండి తీసుకొచ్చినట్లుగా, కనీసం వాళ్ళ తల వెంట్రుక కూడా అస్సలు కాలనట్లుగా మనకు తెలుసు. దేవుడు ఇలాంటి అద్భుతాలు మన జీవితంలో కూడా చేయాలని ఆ దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ అద్భుతాలు మనం పొందుకోవాలి అంటే మన దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు శక్తి ఏంటో, దేవుడు బలం ఏంటో, దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థమైతే ఆయన్ని బట్టి మనం సంతోషిస్తాం. అప్పుడు మన హృదయ వాంఛలని ఆయన నెరవేరుస్తాడంట. ఇంకా మనం చూద్దామా? హబక్కూకు గ్రంథం ఒక్కసారి తీస్తారా? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు మనం చదివితే 16 నుంచి 19 వరకు నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. నేను వినగా జనుల మీదకి వచ్చి వారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమదినం వరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుతూ ఉంది, ఆ శబ్దములకు నా పెదవులు కదులుతూ ఉన్నాయి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ఎందుకు అంటే ప్రభువుకి యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నాడు. ఏమండి, నా ఎముకలు అదిరిపోతున్నాయి, నా ఎముకలు కుళ్ళిపోని, నా కాళ్ళు వణుకుపోతున్నాయి అంటే అంత బలహీనంగా ఉన్నాడు హబక్కూకు. అంజూరపు చెట్లు వేశాడు, అది ఫలించలేదు, పూయలేదంట. ద్రాక్ష చెట్లు ఫలించలేదంట, ఒలీవ చెట్లు కాపు లేవట, చేనులోని పైరు పంటకు రాలేదంట, గొర్రెలు దొడ్డిలో లేకపోయిన, సాలలో పశువులు కూడా లేవంట. అన్నీ పోగొట్టుకున్నాడు. అంటే జీవితంలో ఎన్నోసార్లు ఓటమి 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 వస్తూనే ఉంది. ఇన్నిసార్లు ఓడిపోతున్నా సరే హబక్కూకు అంటున్నాడు, నేను నా దేవుడైన యెహోవా యందు నేను ఆనందిస్తాను. ప్రభువుకి యెహోవాయే నాకు బలము, ఎందుకంటే ఉన్నత స్థలాల మీద ఆయన నన్ను నడిపింపజేస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే అతను కృంగిపోయి కింద పడిపోయి నేలను పడిపోయి ఉండాలి. ఎందుకంటే ఇన్ని ప్రయత్నాలు చేశాడు, ఇన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కదానిలో కూడా విజయం వచ్చినట్టుగా మనకు కనిపించదు. కానీ అతను చెబుతున్న మాట ఏంటి అంటే, నా దేవుడు నాకు బలమై ఉన్నాడు, నా దేవుడు ఉన్నత స్థలముల మీద నన్ను ఎక్కిస్తాడు, ఎందుకంటే కృంగిపోయినా తిరిగి లేపగలిగిన గొప్ప దేవుడు నాకున్నాడు అన్నట్టుగా నన్ను దేవుడు అంచెలంచెలుగా ప్రతి ఓటమిని ఒక విజయంగా మార్చగలిగిన గొప్ప దేవుడు నాకున్నాడు ఉన్నట్లుగా నేను నా దేవుని యందు సంతోషిస్తాను అంటున్నాడు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని లేఖనం తెలియచేస్తుంది.
తెలియజేస్తుంది. ఈ రోజున దేవుడు మనకిస్తున్న వాగ్దానం అదే. జీవితంలో ఎన్నోసార్లు ఓటమి, ఎన్నోసార్లు చాలాసార్లు ఓడిపోదు. ఉద్యోగ ప్రయత్నాలు, చదువులో, లేకపోతే భవిష్యత్తు ప్రణాళికల మధ్యలో చాలాసార్లు ఓడిపోతూ ఉన్నాం, నలిగిపోతూ ఉన్నాం. ఇంకా ఓడిపోయాను కదా అని చాలామంది చాలించుకుంటూ ఉన్నారు. ఇంకా నేను చేయలేను అని గివప్ అయిపోతూ ఉన్నారు. కానీ హబక్కూకు అలా చేయలేదండి. అంజూరపు చెట్లు పూయకపోయినా తర్వాత మళ్ళీ ప్రయత్నించాడు. మళ్ళీ ద్రాక్ష చెట్లు వేశాడంట, మళ్ళీ పశువుల పెంపకం మొదలుపెట్టాడు. ఇలా చాలా ప్రయత్నాలు చేశాడు. ప్రతి ప్రయత్నంలో ఓటమి వచ్చినా సరే ఆ ఓటమిని విజయంగా మార్చగలిగిన గొప్ప దేవుడు నాకున్నాడు అని ధైర్యంతో చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ఆయన్ను బట్టి మనం సంతోషించగలిగితే తప్పకుండా మనల్ని కూడా ఉన్నతమైన స్థలాల మీద నివసింపచేసే ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం, దేవుడి మీద ఆశపడదాం. ఎందుకు అంటే మన జీవితంలో ఏది ఎప్పుడు జరగాలో అన్నీ దేవుడికి తెలుసు. మత్తయి సువార్త 6:32 ప్రకారము అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, యేసు ప్రభువు వారు చెబుతూ ఉన్నారు ఏమనంటే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీకేం కావాలో, ఈరోజు మీకేం కావాలి, రేపు మీకేం కావాలి, వచ్చే సంవత్సరానికి మీకేది అవసరం, లేకపోతే ఆ తర్వాత వచ్చే సంవత్సరాల్లో మీకేం కావాలి. ఎందుకంటే సంవత్సరాలు, కాలాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి కదా. సర్వ భూమండలము ఆయన స్వాధీనంలో ఉంది కదా. ఈరోజు నా గొప్ప దేవుడు అంటున్నాడు, ఇవన్నీ మీకు కావాలని. మీకేం కావాలో, మీ ఖర్చులు, లేకపోతే మీ బాధలు, మీ సమస్యలు, మీ ఇబ్బందులు, మీ కుటుంబం, మీ పిల్లల గురించి ఏం ప్రణాళికలు వేస్తూ ఉన్నారో, ఇవన్నీ మీ కోర్టు కేసులు, ఇవన్నీ దేవుడికి తెలుసు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన్ని బట్టి సంతోషించండి. ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును అని లేఖనం తెలియజేస్తుంది. సంఖ్యాకాండం 14:8 చదివేద్దామా? ఒకసారి చదివి మనం ప్రార్థన చేసుకుందాం. సంఖ్యాకాండం 14:8 నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశమును. కాలేబు యెహోషువ కాలేబులు వాళ్ళిద్దరూ చెబుతూ ఉన్నారు ఏమనంటే, ఆ యెహోవా మన యందు ఆనందిస్తే చాలు, దేవుడు ఆనందించేలాగా మన ప్రవర్తన ఉంటే చాలు. ఇశ్రాయేలీయులారా, మీరు దేనికోసం నెఫీలీలను చూసి భయపడకండి, కనానీయులను చూసి భయపడకండి, యెబూసీయులను చూసి భయపడద్దు. ఆ 7 జనాంగాలను కూడా మనం తుదముట్టించగలం. ఆ 7 జనాంగాలను ఉన్న స్వాధీనం చేసుకున్న ప్రాంతాన్ని మనం అంతరం కూడా స్వాధీనం చేసుకోగలం. అలా శక్తి సరిపోద్ది అని కాలేబు యెహోషువలు ఒక్క మాట చెప్తున్నారు. దేవుడు మన యందు ఆనందిస్తే చాలు, దేవుడు ఆనందించేలాగా మన ప్రవర్తన, మన జీవితం ఉంటే చాలు. ఇందాక మన కీర్తనలు 34లో చదువుకున్నట్లుగా 11-14 వరకు మనం చదువుకున్నాం కదా. చెడ్డ మాటలు పలుకకుండా మన నాలుకను, కీడు చేయటం మాని మేలు చేస్తే, కపటపు మాటలు రాకుండా మన పెదవులను కాసుకుంటే, ఆ సమాధానం వెదకి దాన్ని వెంటాడగలిగితే తప్పకుండా మన జీవితంలో ఆయన కూడా కార్యాలు జరిగిస్తాడు అని యెహోషువ కాలేబులు చెబుతూ ఉన్నారు. తర్వాత దినాలలో యెహోషువ కాలేబులు కనాని దేశంలో ప్రవేశించినట్లుగా ఎవరైతే నమ్మలేకపోయారో, దేవుడి యందు ఆనందించలేకపోయారో, దేవుడికి ఇష్టంగా ఉండలేకపోయారో వాళ్ళందరూ శవములన్నీ కూడా అరణ్యంలో రాలిపోయినట్టుగా మనకందరికీ తెలుసు. ఈ రోజున విశ్వాసులారా, దేవుడు మనకిస్తున్న మాట ఏంటి అంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. మన హృదయ వాంఛ మనం పరమ కానానుకు వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. కాలేబు యెహోషువలు ఎలాగైతే కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారో, ఈ రోజున మనం కూడా పరలోక రాజ్యం వెళ్ళాలి. మన ఆశ అదే అయితే మన ప్రవర్తన జాగ్రత్తగా దేవుడు ఆనందించేలాగా మనం చూసుకోవాలి. అబ్రహాము కోరిక, హన్నా కోరిక, అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళ కోరికను కూడా దేవుడు తీర్చాడు. హబక్కూకు యొక్క ఆశను పౌలు, శీల వీళ్ళందరి కోసం మనం నేర్చుకున్నాం. వాళ్ళందరి జీవితాల్లో ఆ పరిస్థితులు ఎలాగున్నా, సమస్యలు ఎలాగున్నా, కష్టాలు ఎలాగున్నా, ఒకవేళ గాయపరచబడిన వాళ్ళ పరిస్థితుల మధ్యలోనే సంతోషించిన దేవుడిని బట్టి సంతోషించారు. నా దేవుడు గొప్పవాడని చెప్పారు, నా దేవుడు సమర్థుడు అని చెప్పారు, నా దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడని
దేవుణ్ణి ఒప్పుకున్నారు. యెహోవా ఈరే నా దేవుడు చూచుకుంటాడు అని వాళ్ళ నోటితో ఒప్పుకున్నారు. అందుకనే వాళ్ళు దేవుడికి భయపడ్డారు. సమస్యలకు భయపడలా, మనుషులకు భయపడలేదు, పరిస్థితులకు భయపడలేదు, కానీ దేవుడికి భయపడి తమ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా తమ యెహోవాని బట్టి సంతోషించడం వల్ల వాళ్ళ హృదయ వాంఛలన్నీ తీరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన కోరికలు తీరాలి అంటే మన హృదయ వాంఛలు దేవుడికి అనుకూలంగా దేవుడి చిత్తంలో ఉండగలిగితే, ఆయన యందు మనం ఉంటే, మన యందు ఆయన ఉంటే, ఆయనకి ఏది ఇష్టమో అదే అడుగుతాం కదా. ఆయన చిత్తంలో మన కోరికలు ఉండగలిగితే, ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తించగలిగితే తప్పకుండా మన హృదయ వాంఛలు కూడా ఆయన నెరవేర్చగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. మరి అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మాకు ఇచ్చిన మంచి మాట కోసం మీకు వందనాలు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును అని వాగ్దానం చేసినందుకు వందనాలు. అయ్యా, నిన్ను బట్టి సంతోషించే వారంగా మేము ఏ దేవుడిని అయితే నమ్ముకున్నామో ఆ దేవుడు సమర్థుడు అని, మేము ఏ దేవుడిని నమ్మేమో ఆ దేవుడు బలవంతుడు అని, మేము ఏ దేవుడిని అయితే నమ్మేమో ఆ దేవుడు అన్నీ చూచుకునేవాడని, యెహోవా ఈరే అని మేము గుర్తించిన వారమే. మా పితరులు ఎలాగైతే సంతోషంతో తమ జీవితాలను గడుపుకుంటూ తమ ప్రవర్తనను కాచుకొని నీకు అనుకూలంగా బ్రతికారో, మేము కూడా అలాగ బ్రతకడానికి, జీవించడానికి నాయనా మాకందరికీ సహాయం చేయండి. చెడ్డ మాటలు పలుకకుండా మా నాలుకను, కీడు చేయకుండా మా పెదవులను తండ్రి సమాధానం వెతికి దాన్ని వెంటాడడానికి మాకందరికీ సహాయం చేసి నీ యందు భయభక్తులు మాకు నేర్పించుము. భయభక్తులలో రాజీ పడకుండా, ఏ పాపము అంటకుండా నీకోసం నమ్మకంగా జీవించడానికి, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా, ఉద్యోగంలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, బయట ఉన్నా తండ్రి ఎక్కడున్నా నీ నామానికి మహిమకరంగా నువ్వు ఆనందించేలాగా మా ప్రవర్తన ఉండులాగున మీరే కృప చూపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని ఈరోజు ఎంతమంది విశ్వాసులు లైవ్లో జాయిన్ అయ్యి వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరినీ దీవించుము. తర్వాత చూడబోయే వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారిని కూడా దీవించుము. వాక్యం వారి హృదయాలలో ఫలించినట్లుగా మీరే కృప చూపించుము. మరే ప్రయాణాల మీద ఈరోజు వెళుతూ ఉన్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో, ఏ ఉద్యోగాలకి వెళుతూ ఉన్నారో తండ్రి, ప్రతి పనిలో మీ సహాయం అనుగ్రహించుము, సఫలత మీరు దయచేయము. వారి పిల్లల స్టడీస్లో తోడుగా ఉండండి. ఫీజుల విషయంలో మీరు కృప చూపించుము నాయన. మంచిగా నాయన తండ్రి పిల్లలు చదువుకునే ఆ జ్ఞానాన్ని పిల్లలకు అందరికీ దయచేయండి. మీ కృపకు అప్పగించుకుంటూ మరలా రేపటి కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలాసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి, రోజంతా కూడా ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశం కోసం దేవునికి వందనాలు చెల్లిస్తూ, మీలో చాలామంది దీవించబడుతూ ఉన్నారని కామెంట్లు పెడుతూ ఉన్నారు. మీరు దీవించబడితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన కార్యక్రమాలు లైక్ చేయండి. అంత మాత్రమే కాదు, షేర్ చేయండి. తద్వారా ఇతరులకు మనం వాక్యాన్ని వినిపించిన వారమే, వారు కూడా ఆత్మలో మేలు పొందినట్లుగా మనం కూడా దోహదపడతాం. కాబట్టి అందరికీ ఈ విషయాన్ని తెలియచేయండి. ప్రతిరోజు నేటి దేవుని మాట అనే శీర్షిక ప్రతిరోజు ఉదయం 6 గంటలకి మనందరం కూడా కలుసుకుందాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. అనేక మంది కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా ప్రోత్సాహపరచండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి.